బేబీకి కోల్డ్ కాఫ్ కొంచెం ఎక్కువగా ఉంది. నైట్ సరిగ్గా పడుకోవట్లేదు. నెబ్యులైజేషన్ ఏమన్నా పెట్టమంటారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కృప, పిడియాట్రిషియన్ ఫ్రమ్ హైత్ నగర్. సో నా దగ్గరకు వచ్చే కొందరు పేషెంట్స్ బేబీ కోల్డ్ ఎక్కువ ఉందని నెబ్యులైజేషన్ అడుగుతుంటారు. అయితే ఎగ్జామిన్ చేశాక అవసరం లేదు అని చెప్తే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో నెబ్యులైజేషన్ గురించి మీరు కొన్ని తెలుసుకోవాలి. అది ఏంటంటే ఆ మెషిన్ లో మెడిసిన్ వేయగానే అది త్రూ ఎయిర్ లంగ్స్ కి డెలివర్ అవుతుంది డైరెక్ట్ గా. సో మినిమల్ వాటికి అంటే జలుబు, దగ్గు, కొంచెం గర్గర్ సౌండ్, గొంతు నొప్పి ఇలాంటి వాటికి నెబ్యులైజేషన్ అవసరం లేదు. కొన్ని స్పెసిఫిక్ గా సివియర్ గా ఉండే కొన్ని లంగ్ కండిషన్స్ కి పీడియాట్రిషియన్స్ అడ్వైజ్ చేస్తుంటారు. అయితే ఫ్రీక్వెంట్ గా కొందరు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కొనుక్కొని నెబులైజేషన్ పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల లాంగ్ రన్ లో ఆ మెడిసిన్స్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అవి ఏంటంటే ట్రెమర్స్, హార్ట్ రేట్ పెరగడము, ఓరల్ థ్రష్ అంటే నోట్లో పూత, ఫంగల్ ఇన్ఫెక్షన్, అండ్ నెబులైజేషన్ మెషిన్ ఉంటుంది కదా, అది ప్లాస్టిక్ అవ్వడం వల్ల దాని ద్వారా ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావచ్చు. సో ఓవర్ ద కౌంటర్ వితౌట్ పీడియాట్రిషియన్ అడ్వైజ్ ప్లీజ్ నెబులైజేషన్స్ అలా పెట్టుకోకండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఇలా ఎవరన్నా పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.